రైట్. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని మీరే పదే పదే చెప్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు చాలా పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కోర్స్ గతం కంటే తక్కువే ఉంది సైజులో, బట్ చాలా హామీలు అందులో పెట్టినట్టుగైతే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా వాటిని అమలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో. వెంకట గారు, ముందుగా మీకు, డిబేట్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మా మేనిఫెస్టోని చూసి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న ఇక్కడ. ఒకసారి ఆలోచించామంటే, వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు, వాళ్ళు మేనిఫెస్టో పెట్టి సక్రమంగా అమలు చేశారా? అమలు చేయని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత వీళ్ళకి, వీళ్ళ పార్టీకి, ఆ మీడియాలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు పేరు నాని గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మీ మేనిఫెస్టోలో నవరత్నాలు తప్ప మిగతాయి మీరేమన్నా ఇచ్చారా? బీసీ కార్పొరేషన్లు అన్నారు, బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చారా? బీసీ సప్లా నిధులు 75,000 కోట్లు ఎవడమ్మ మొగుడు సొమ్ము అని చెప్పి దారి మళ్ళించారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీసీ సప్లా నిధులు ఎటుపోయాయి? ఆ నిధులన్నీ ఏమయ్యాయి? ఎటు దారి మళ్లించారు? మీరు నవరత్నాలు అని చెప్పేసి నకిలీ రత్నాలు ఇచ్చేసి రాష్ట్రంలో 17 లక్షల పైబడి రేషన్ కార్డులు ఎత్తేశారు. మీరు పేదవారి పొట్టగొట్టారు. మీరు పేదవారి జీవనోపాధికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంకట పరిస్థితి ఏర్పడేటట్టు మీ పరిపాలన కొనసాగింది. మీరా మా మేనిఫెస్టో గురించి మాట్లాడేది? ఒకసారి కానీ మనం చూసామంటే, ఆ కోవిడ్ మందులు అని చెప్పారు, ఆ కోవిడ్ మందులు ఆ కంపెనీ ఏ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది? ఒకసారి ఆలోచించండి. మీరు సెంటు స్థలం ఇచ్చారు, సెంటు స్థలం ఇస్తే ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి సోదరులు శివారెడ్డి చెప్తున్నారు. ఏమి మీరు మాత్రం 7-8 ప్యాలెస్లు కట్టుకోవాలా? పేదవాళ్ళకి సెంటు స్థలం ఇస్తారా? ఏమి 3 సెంట్లు ఇవ్వకూడదా? ఒక్కసారి ఆలోచించండి. సరే సరే బాలగురుస్వామి గారు, సరే బాలగురుస్వామి గారు, రైట్, 2019లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు, అది పూర్తిగా అమలు చేశామని వైసీపీ బలంగా చెప్తుంది. అందులో అమలు చేయనివి మీరేం చెప్పగలరా? అంటే మీ కాన్ఫిడెన్స్గా. ఖచ్చితంగా చెప్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? సచివాలయ ఉద్యోగులు తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఈ రోజు చదువుకున్న వ్యక్తులందరినీ మోసం చేసి అందరి గొంతు కోసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. తర్వాత 45 సంవత్సరాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెన్షన్ ఇస్తానని చెప్పారా లేదా? పెన్షన్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అన్నా, అదెన్ని రోజులన్నా? వారం రోజుల్లో నేను చేసేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సిపిఎస్ రద్దు చేశారా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. దాదాపు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈరోజు స్విచ్ వేస్తేనే కరెంటు షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు మీరు బస్ ఛార్జీలు పెంచమని చెప్పారు. దాదాపు 7 సార్లు దాకా బస్ ఛార్జీలు పెంచారు. పక్క రాష్ట్రంలోకి వెళ్తే పెట్రోల్, డీజిల్ తక్కువ రేటుకి వస్తుంది. కర్ణాటక వెళ్తున్నారు, తమిళనాడు వెళ్తున్నారు, అటు ఒరిస్సా వెళ్తున్నారు, ఇటు తెలంగాణ వెళ్తున్నారు అని చెప్పారు. అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ మీద రేటు తగ్గిస్తే మొన్నటి వరకు తగ్గించలేదు. కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు నోటి మాట మేనిఫెస్టోలో పెట్టారనుకుంటున్నారా? నోటి మాట ఏమనుకుంటున్నాను నేను. అఫ్ కోర్స్ సిపిఎస్ అనేది మేబీ ఉండొచ్చు. సిపిఎస్ అనేది రద్దు చేస్తామన్నారు, చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 40 సంవత్సరాల పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అవి ప్రచారంలో నోటి మాటగా చెప్పిన వ్యాఖ్యలా లేదంటే మేనిఫెస్టోలో పెట్టారా అనేది చాలా సందేహం. అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు, బీసీ కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేసి 672 మంది నిరుద్యోగులకి డైరెక్టర్ పదవులు ఇచ్చారు, 56 మంది కార్పొరేషన్ల పదవులు ఇచ్చారు. కానీ ఈ బీసీ కార్పొరేషన్లకి సిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఈ బీసీ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు?
బీసీ సబ్ ప్లాన్ నిధులు 75,000 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ లో కేటాయించారు మొత్తం. ఆ 75,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాను, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయలేదు. ఆ మద్యపానం మీద వచ్చే ఆదాయాన్నే 30 సంవత్సరాలకి తాకట్టు పెట్టిన దగాకోరు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వీళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది? మేము ఉద్యోగాలు ఇచ్చామని సంకలు తట్టుకుంటున్నారు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి. నిన్న దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో మాట్లాడాడు. వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళే, వైసీపీ టవల్ మెడలో వేసుకొని పనిచేసిన వాళ్ళే. రేపు జూన్ 5వ తేదీ మళ్ళా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం. లేదంటే వాళ్ళు మన వాళ్ళు కాదు, మన కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావని చెప్పేసి ఈరోజు ఒక ఎమ్మెల్సీ మాట్లాడాడు 2 days బ్యాక్. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏం చేశారు? కడపకు కర్మాగారం అని చెప్పారు, ఏం చేశారు? ఈ రోజు ఢిల్లీ మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పేసి లాస్ట్ 6 నెలల ముందు వాళ్ళ ఎంపీల చేత రిజైన్ చేయించాడు. చేశాడా? వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేది వాళ్ళ కేసుల కోసం, వాళ్ళ కేసులు మాఫీ కోసం, లేదంటే ఉన్న కేసుల్లో బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం, కొత్త కేసుల్లో అరెస్ట్ కాకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా ఉండడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఎక్కడా కూడా పేదల కోసం పనిచేయలేదు. అందువల్ల ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల్లో పేదలు దారిద్ర్య రేఖకు దిగువ కన్నా కూడా ఇంకా కింద పడిపోయి ఉన్నారు. ఈ రోజు పేద వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలోకి రావడంతో ఇసుక బ్యాన్ చేశారు. దాదాపు 3-4 నెలలు. ఫణీంద్ర గారు, రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఫణీంద్ర గారు,